హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్పాంజలి క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందు వీడియోస్తో వచ్చేసానండి. ఈరోజు నేను చూపించే ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ అలాగే టేస్టీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈ లడ్డు చాలామందికి ఉపయోగపడుతుందండి. ఎలాంటి వాళ్ళకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, అలాగే కాల్షియం డెఫిషియన్సీ, జుట్టు రాలిపోయే వాళ్ళకి, అలా సడన్గా కళ్ళు తిరిగి పడిపోయే వాళ్ళకి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఈ లడ్డు అనేది చాలా ఉపయోగపడుతుందండి. సో ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. సో దీంట్లో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉండేటివే అండి. సో ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 ఫుల్ కప్ వరకు బాదంని తీసుకోండి. ఇలా బాదంని, అలాగే 1 ఫుల్ కప్ వరకు కాజుని కూడా తీసుకోండి. అలాగే 1 ఫుల్ కప్ వరకు వాల్నట్ని తీసుకోండి. ఇక్కడ వీటన్నిటితో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యిని కూడా తీసుకొని వీటిని బాగా రోస్ట్ చేయండి. ఇవి ఎంత చక్కగా రోస్ట్ అవుతే మనకి అంత చక్కటి ఫ్లేవర్ అనేది, అలాగే టేస్ట్ అనేది వస్తుందండి. మనం తినేటప్పుడు మన పంటి కింద చాలా చక్కగా తెలుస్తాయండి. అలాగే పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, పావు కప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి రోస్ట్ చేయండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు రోస్ట్ చేయండి. అలాగే దీంట్లో పావు కప్పు వరకు ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకుంటున్నానండి. ఇలా ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేయడం వల్ల మనకి జుట్టు అనేది రాలిపోకుండా ఉంటుందండి, జుట్టుని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అలాగే పావు కప్పు వరకు పంకిన్ సీడ్స్ అండి, వీటిని కూడా వేసుకొని రోస్ట్ చేయండి. నేను ఇక్కడ అన్నీ ఒకేసారి కాకుండా 1 by 1 వేస్తున్నానండి. అలాగే దీంట్లో ఎండు ఖర్జూరని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లోపల ఉండే సీడ్స్ని పక్కన పెట్టేసి ఓన్లీ షెల్ని మాత్రమే వేసుకోండి. ఇలా మనకి నెయ్యి సరిపోకపోతే ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకొని వీటన్నిటిని దూరగా ఇలా గోల్డెన్ షేడ్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ చక్కగా వేగిపోయిందండి. మీరు ఎంత చక్కగా వేయిస్తే అంత టేస్టీగా ఉంటాయండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకోండి ఒక 4 to 5 మినిట్స్ పాటు. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిని యూస్ చేయాలి. ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం ఇక్కడ 1/2 kg వరకు డేట్స్ని తీసుకుంటున్నాను. నేను ఈ రెసిపీలో, ఈ లడ్డూలో ఎలాంటి షుగర్ కానీ ఎలాంటి బెల్లంని కానీ యూస్ చేయట్లేదండి. హెల్దీ వేలో ప్రిపేర్ చేద్దామనే ఇంటెన్షన్తో నేను ఇక్కడ డేట్స్ని తీసుకుంటున్నాను. హాఫ్ కేజీ వరకు డేట్స్ని లోపల గింజ తీసేసి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని మిక్సర్ జార్లో వేసుకొని కచ్చాపిచ్చిగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న డేట్స్ని కూడా దీంట్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి నెయ్యిలో. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల డేట్స్ అనేది కొంచెం విడివిడిగా అవుతాయండి. నేను ఇక్కడ కొంచెం కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఒక కప్ వరకు పక్కన పెట్టుకుంటున్నానండి. వీటిని కొంచెం నార్మల్గా బరకగా గ్రైండ్ చేయడానికి పక్కన పెట్టుకుంటున్నాను. మిగతా అవన్నిటిని మిక్సర్ జార్లోకి వేసుకుంటున్నానండి. ఇవన్నిటివి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లో వేసుకోండి, లేదా మనకి తేమ అనేది వచ్చేస్తుంది. సో వీటన్నిటిని వేసుకోండి. వీటితో పాటు ఒక 5 ఇలాచీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ మరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలను వేయించుకోండి. గసగసాలు కూడా హెల్త్కి అనేది చాలా మంచివండి. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న పొడిని మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ డేట్స్లో వేసుకోండి. ఇలా వేసుకొని నిదానంగా పైకి కిందికి కలుపుతూ ఈ పొడి మొత్తం డేట్స్లో కలిసిపోయేంత వరకు కలుపుకోండి.
జాగ్రత్తగా కలుపుకోండి. ఇక్కడ మనం కలిపేటప్పుడు పొడి అనేది కింద పడుతూ ఉంటుంది. సో నిదానంగా కలుపుకోవడం వల్ల ఈజీగా కలిసిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా చేతితో నొక్కుతూ కలిపేసుకోండి. మనం తీసుకున్న డేట్స్ అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటాయి. సో వాటిని ఇలా చేతితో స్మాష్ చేసుకుంటూ మొత్తం తీసుకున్నాం కదా లడ్డు మిక్చర్ మొత్తాన్ని ఇలా చేతితో మొత్తం ఒకసారి కలుపుకోండి. అలాగే ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా కొన్ని డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా బరకగా గ్రైండ్ చేసుకొని దీంట్లో వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా తీసుకొని వీటిని మొత్తం ఒకసారి నిదానంగా కలిపేసుకోండి. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా బార్ షేప్లో ప్రిపేర్ చేసుకోండి. మనం వేయించుకున్నాం కదా గసగసాలు, వాటిని ప్లేట్లో ఇలా తీసుకోండి. ఇలా కింది వైపు వేసుకొని ఇలా రోల్ చేసుకోండి. దీన్ని మనం స్లైసెస్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా లడ్డు లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న మనకు కావాల్సినంత సైజులో ప్రతి ఒక్కటి రావాలి అనుకుంటే ఇలా నైఫ్తో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వాటి ఎడ్జెస్ అనేటివి ఇలా నొక్కితే బార్స్ అనేటివి మనకి ప్రిపేర్ అయిపోతాయండి. చూసారా? ఇలా మీకు ఇష్టం వచ్చిన షేప్లో మీరు ఈ లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ రౌండ్ షేప్లో బార్ లాగా ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవి మీకు స్వీట్ షాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి, బట్ దాని కాస్ట్ అనేది హైగా ఉంటుందండి, అన్ని డ్రై ఫ్రూట్స్ కాబట్టి. సో ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. లడ్డు కూడా ఈ సైజులో చుట్టుకోండి. రోజుకి ఒక్కటి తింటే ఎంతో హెల్తీగా యాక్టివ్గా ఉంటామండి డే అంతా మనం. సో మీరు కూడా తినండి, మీ పిల్లలకి కూడా పెట్టండి. లంచ్ బాక్స్లో రోజు ఒకటి తింటే కనుక పిల్లలు కూడా స్ట్రాంగ్ అవుతారు. వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా పెరుగుతుంది అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతాయి, చూసే అవకాశం ఉంటుందండి. మనం తీసుకున్న లడ్డూని ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి అలాగే ఒక కంటైనర్లోకి తీసుకుని పెట్టుకుంటే ఒక 1 month పాటు నిల్వ ఉంటాయండి ఈ లడ్డూను. దీంట్లో ఎలాంటి తడి లేకుండా చూసుకోండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.